ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మాట్లాడుకున్న టాపిక్ ఏంటంటే శ్రీముఖలింగ క్షేత్రం గురించి. ఈ శ్రీముఖలింగ క్షేత్రం ఎక్కడ ఉందంటే శ్రీకాకుళం జిల్లాలో జనుమూరు మండలంలో ఉంది. అయితే ఈ క్షేత్రం గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఈ శ్రీముఖలింగ క్షేత్రం ద్వాపర యుగం అందు మధుక అరణ్యం అనమాట. మధుక అరణ్యం అంటే ఏంటంటే మొత్తం అరణ్యం అంతా విప్ప చెట్లతో ఉండేదనమాట. అయితే ఈ విప్ప చెట్టులో ఒక విప్ప చెట్టు మాత్రం చాలా ప్రత్యేకం. అదేంటంటే ఆ చెట్టు ఋతువుతో సంబంధం లేకుండా ఎప్పుడు పూలు పూస్తూనే ఉండేది. మిగతా చెట్లన్నీ ఋతుధర్మంగా పూస్తూ ఆగిపోతూ ఉండేవన్నమాట. అయితే ఆ చెట్టుకు రెండే శాఖలు ఉండేవన్నమాట. అసలు విషయం అని అంటే పరమేశ్వరుని యొక్క జన్మస్థలం అదే అనమాట, ఆ విప్ప చెట్టే. అది ఎలా అంటే అయితే ఆ విప్ప చెట్టుకి ఒక పుట్ట కూడా ఆనుకొని ఉండేదనమాట. ఆ అరణ్యానికి చిత్రసేనుడు అనే ఒక సవర్రాజు ఉండేవాడు. ఆ రాజుకి ఇద్దరు భార్యలు అనమాట, జంగపావడ చిక్కల సవర స్త్రీ చిత్తి, ఇద్దరు భార్యలు అనమాట. ఆ ఇద్దరు భార్యలకి రాజు ఏం చేశాడంటే ఈ చెట్టుకి రెండే శాఖలు కదా, ఈ ఇద్దరు భార్యలకు కూడా ఆ రెండు శాఖల్ని అప్పగిస్తాడనమాట. అప్పగించగా జంగపావడ చిక్కలకి ఒక కొమ్మలో నుంచి బంగారం పూలు పూస్తూ ఉంటాయి. ఈ సవర స్త్రీ చిత్తియుకి ఒక కొమ్మలో నుంచి వెప్ప పూలు పూస్తూ ఉంటాయి అనమాట. అయితే ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు. ఈ గొడవలు భరించలేక ఆ రాజు ఏం చేస్తాడంటే ఆ చెట్టుని నరికేస్తాడనమాట. ఆ చెట్టుని నరికేయగా ఆ క్రింది భాగమే లింగ రూపాన్ని దాల్చుతుందనమాట. అయితే ఆ లింగం ముఖ దర్శనాన్ని కూడా ఇస్తుందనమాట. అందుకే ఇతనికి శ్రీముఖలింగేశ్వరుని పేరు వచ్చింది. అయితే ఈ శ్రీముఖలింగ క్షేత్రం కూడా దక్షిణ కాశీగా పిలువబడుతుంది. ఎందుకంటే ఈ క్షేత్రం కూడా ఒక లింగం తక్కువ కోటి లింగాల క్షేత్రం, అందుకే దీన్ని దక్షిణ కాశీ అని అంటారు. అయితే ఈ శ్రీముఖలింగేశ్వర ఆలయాన్ని మధుకేశ్వర ఆలయం అని కూడా అంటారు. ఆ పక్కనే సోమేశ్వర ఆలయం, భీమేశ్వర ఆలయం కూడా ఉంటాయి. ద్వాపర యుగంలో భీముడు వచ్చి ఒక లింగాన్ని స్థాపిస్తాడు, అందుకే ఆ ఆలయాన్ని భీమేశ్వర ఆలయం అని కూడా అంటారు. ఈ క్షేత్రంలో చెక్క పైన కూడా చెక్కలేటువంటి అద్భుతమైన శిల్పాలు, అసలు రాతి పైన ఎలా చెక్కుంటారో అనిపిస్తుంది అనమాట. అంత మంచి శిల్పకళ ఇక్కడ మనం చూడొచ్చు. పంచక్రోధ మధ్యస్థమందున దేవతలే ఈ లింగాలన్నింటినీ ఏర్పరుస్తారనమాట. తర్వాత అష్టలింగాలను కూడా దేవతలే ఏర్పరుస్తారు. అయితే ఈ ఆలయానికి వెనక భాగంలో వంశధార నది కూడా ఉంటుంది. ఆ వంశధార నదికి ఇంకో పేరు ఏంటంటే వేణుగంగా నది అని కూడా అంటారనమాట. అయితే ఈ కోట్లింగాలు ఎక్కడున్నాయా అని మీ అందరికీ సందేహం కలగొచ్చు, చాలా మందికి తెలియని వాళ్ళకి. కానీ ఆ ప్రదేశంలో, ఆ క్షేత్రంలో ఎక్కడ పడితే అక్కడ పొలాల్లో, చెట్లలో, గట్టుల్లో ఎక్కడ పడితే అక్కడే మనకు లింగాలు దర్శనమిస్తూ ఉంటాయి అనమాట. అయితే ఇంకో విషయం ఏంటంటే ఆ వేణుగంగా నదిలో అంటే వంశధార నది ఉంది కదా, స్వామివారి ఆలయానికి వెనక భాగంలో ఆ వంశధార నదిలో స్నానం చేసి మనం గర్భాలయంలో ఉన్న శ్రీముఖలింగేశ్వరుని దర్శించుకొని తర్వాత బయట ఉన్న అష్టలింగాన్ని దర్శించుకుంటే పునర్జనం ఉండదని చెప్పుకుంటూ ఉంటారు. ఓం నమ శివాయ.